అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 2.5 ఏళ్లు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు తక్షణమే పీఆర్సీ అమలు చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న డీఏలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంతో పాటు పీఆర్సీని అమలు చేయడంతో పాటు పెండింగ్ ఉన్నటువంటి డీఏలను చెల్లించాలని డిమాండ్ చేసి కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏదైతే ఉద్యోగులు అయితే భారీగా కూడా ఆందోళన చేపట్టి తన నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు. నిజంగా ప్రధాన డిమాండ్ ఏమైనా తెలుసుకుని బ్రదర్ చెప్పండి, ఏంది ఆందోళన సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్స్ ఏంది? సార్, మేము ఇప్పుడు 64 డిమాండ్స్ ఉన్నా కానీ ప్రధాన డిమాండ్లుగా రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిన దాని ప్రకారంగా పీఆర్సీని 51%కు తగ్గకుండా వెంటనే రిలీజ్ చేయాలి. పెండింగ్లో ఉన్న 6 డీఏలను కూడా రిలీజ్ చేయాలి. బకాయిలు ఉన్న 12,000 కోట్లను కూడా రిలీజ్ చేయాలి. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలి. ఈహెచ్ఎస్ను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి. అంటే దాదాపు ఒక ఉద్యోగికి ఆపద వస్తే 10 లక్షల రూపాయలైనా ప్రభుత్వమే భరించే విధంగా ఈ యొక్క ఈహెచ్ఎస్ కార్డు ఉండాలి. ఈ యొక్క ప్రధానమైన డిమాండ్స్ మీద మేము ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి మేడం చెప్పండి. నేను కూడా గతంలో అనేక సార్లు కూడా మీరు ప్రభుత్వం తీసుకుని సమస్యలు తీసుకెళ్ళింది, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితులు గతంలో కూడా ఏదైతే ఎన్నికల సమయంలో మీకు అనేక హామీలు ఇచ్చారు, ఏమైనా హామీలు నెరవేర్చేటువంటి ప్రయత్నం చేసింది? అసలు ఏంది ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంది? స్పందిస్తుందండి ప్రభుత్వం, ఖచ్చితంగా మాకు స్పందిస్తుంది. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు కావచ్చు, ముఖ్యమంత్రి వర్యులు కూడా వారు ప్రత్యక్షంగా మాతో చర్చల్లో చెప్పడం జరిగింది. మీ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది, కొంచెం ఓపిక పట్టండి, సమయం ఇవ్వండి. ప్రభుత్వం అప్పుల్లో ఉంది అన్నప్పుడు మేము ఖచ్చితంగా 2.5 సంవత్సరాలుగా ఓపికతో వేచి చూస్తూ ఉన్నాం. కానీ ఇది నిరంతరం ఎప్పుడైనా సరే ముందుకు సాగుతూనే ఉండేసరికి ఇవాళ ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ కూడా ఆర్థికంగా చాలా నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే మేము ఇవాళ రోడ్డు ఎక్కి మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వేరే విషయాలు ఏవైతే ఉందో ఆర్థికేతర విషయాల్లో మేము ఇబ్బంది పడకపోయినా సరే ప్రతి ఒక్క ఉద్యోగి తన కుటుంబానికి రావాల్సినటువంటి ప్రతి నెల 10,000 నుంచి 20,000 వరకు డీఏను కోల్పోవడం జరుగుతుంది. 6 డీఏలు అంటే మామూలు విషయం కాదు. దేశంలో ఎక్కడ కూడా 6 డీఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. అదేవిధంగా 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు కూడా పీఆర్సీ నివేదిక రాకపోవడం. రేపు వచ్చినప్పటికీ ఈ 3 సంవత్సరాల ఏదైతే మాకు రావాల్సిన వేతన బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా పేపర్ మీద మాత్రమే ఉంటాయి, నోషనల్గా. అంటే ఎన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగి నష్టపోతున్నాడో దయచేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా ఉద్యోగుల పక్షాన ఆలోచించి ఒక ఉద్యోగి కుటుంబం ఎంతవరకైతే ఆర్థిక ప్రయోజనాలను కోల్పోతుందో దాన్ని గమనించి మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము విజ్ఞప్తి చేస్తాం. బ్రదర్, మీ కూడా ఏదైతే మీ సమస్యల మీద ప్రభుత్వం స్పందించి కూడా మీ సమస్యలను పరిష్కరించకపోతే మీ ఆందోళన ఎలా ఉండబోతాయి? ఇప్పటి నుండి రోజువారీగా నల్ల బ్యాడ్జీలు పెడుతూ ఉద్యోగ నిర్వహణ చేయాలనేది జేఏసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలా జరిగిన పక్షంలో కూడా ప్రభుత్వం దిగిరాకుంటే సెప్టెంబర్ 10 నాడు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి మా యొక్క నిరసనను తెలియజేసే అంశానికి రాష్ట్ర జేఏసీ నిర్ణయం తీసుకున్నారు. జేఏసీ పిలుపు మేరకు మేమందరం కూడా మంచిర్యాల ఐడిఓసీలో జరిగిన మహాధర్నా కార్యక్రమానికి హాజరై మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరి తరఫున నేను డిమాండ్ చేసిందంటే మా పీఆర్సీని వెంటనే అమలు చేయాలి, మరియు 6 డీఏలను విడుదల చేయాలి, ఈహెచ్ఎస్ని పటిష్టంగా అమలు చేయాలి. మా డిమాండ్ అది ఒక్కటే అండి. అటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఏ ఒక్క హామీలు నెరవేర్చేది ఖచ్చితంగా కూడా తమకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంతో పాటు ఏదైతే పెండింగ్లు ఉన్నటువంటి డీఏలను అయితే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి. లేదంటే కూడా అయితే ఈ ఉద్యమాన్ని కూడా ఉధృతం చేసి కూడా ప్రభుత్వంపై తమ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.